హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఇవాళ నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నా. రొటీన్ వ్లాగే కాకపోతే కొన్ని కిచెన్ టిప్స్ అవి షేర్ చేద్దాం అనుకున్నా ఈ వీడియోలో. ఇంకా మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. తెలుసు కదా మన మార్నింగ్ రొటీన్స్ ఎలా ఉంటాయో ఎవ్రీ టైమ్ ఒకేలా ఉంటాయి. సండేస్ కూడా అలాగే ఉంటాయి. కాకపోతే ఇంకా కార్తీక మాసం అయ్యేసరికి ఇంకా కొంచెం తొందరగా నిద్ర లేవడం, తొందరగా దీపారాధన అవి చేసుకోవడం ఇలా జరుగుతూ ఉన్నాయి రొటీన్స్ అనేవి. ఈ మధ్య కాలంలో కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. ప్రతిసారి ఈ మాట చెప్పడానికి నాకే అదోలా ఉంది. ఇంకా ఫంక్షన్స్, ఇంకా వర్క్స్, అలాగే షాపింగ్స్ చాలా చాలా జరుగుతూ ఉన్నాయన్నమాట బ్యాక్‌గ్రౌండ్. అందుకని వ్లాగ్స్ అనేవి రావట్లేదు. నాకు అసలు షూట్ చేయడానికి అవ్వట్లేదులెండి. సరే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇంకా ఇక్కడైతే కిచెన్‌లోకొచ్చేసా. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రాగి ఇడ్లీ. యాక్చువల్‌గా ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా లేట్‌గానే చేస్తున్నా. ఎందుకంటే అనుకోకుండా అంటే ఇవాళ రాగి ఇడ్లీ అనేది చేస్తున్నాననే ఐడియా ఉంది. కానీ తెలియకుండానే రాగి జావ చేసేసాను. ఇంకా పిల్లలేమంటే ఆ జావ తాగేసి ఇది అది రాగిదే కదా అని చెప్పి వెళ్ళిపోయారనమాట. క్యారెట్ అవి కట్ చేసిస్తే. ఇంకా వాళ్ళ కోసం కొంచెం కిచిడి చేసి లంచ్ బాక్స్ పెట్టి పంపించేసా. యాక్చువల్‌గా మేము పెళ్ళికి వెళ్ళేదుంది. పిల్లలేం రారు. నేను, మా వారిద్దరమే ఎళ్ళిపోతాము. ఇంటెదురుగా ఆంటీ వాళ్ళ అబ్బాయిదని చెప్పాను గదా! అయితే ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. పెళ్ళికొడుకుని చేశానని చెప్పి. అలాగే ఇక్కడేంటంటే వెళ్ళేదుంది గదా! ఓన్లీ పిల్లల వరకు కొంచెం వేడి వేడిగా కొంచెం కిచిడీ చేసి హాట్ బాక్సే గదా! వాళ్ళకి వేడిగా బానే ఉంటుంది. అలా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పనులనేవి స్టార్ట్ చేశాను. అటు బ్రేక్‌ఫాస్ట్ పనులు చేస్తూనే ఇటు కొన్ని డబ్బాలవి ఫిలప్ చేసేవి అవి ఇవి ఉన్నాయి. సరే ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము. మరీ లేట్ అయిపోయేలా ఉంది అని చెప్పి ఇక్కడ వర్క్ అనేది మొదలుపెట్టాను. ఇంక ఈలోగా పెళ్లి వాళ్ళొచ్చారనమాట. మన ఇంట్లో ఏంటంటే ఆహ్, అదే తాళిబొట్టు, మెట్టెలు, పూలదండలు అలాంటివన్నీ మన ఇంట్లో పెట్టారనమాట. అలా పెళ్లి ఇంట్లో నిద్ర చేయకూడదని చెప్తారు గదా! అలాంటివి కొన్ని ఉంటాయి గదా! మన సాంప్రదాయాలు. ఒకవేళ ముందే కొని పెట్టుకున్నా గూడా పెళ్లి ఇంట్లో పెట్టుకోకూడదు. అదనమాట. అని ఇంకా మన ఇంట్లో పెట్టారు. సేమ్ లాస్ట్ ఇయర్ వాళ్ళ పెద్దబ్బాయి పెళ్ళప్పుడు గూడా మన ఇంట్లోనే పెట్టారనమాట. సరే ఇంక వాళ్ళలా వచ్చారు. కెమెరా ఆన్‌లో ఉంది కదా అని చెప్పి క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేయాలనే ఉద్దేశ్యం ఏం లేదు. కాకపోతే ఇంక అలా వాళ్ళవి వాళ్ళకి అప్పచెప్పేసి మళ్ళీ ఇంకా వాళ్ళని పంపించేసి అప్పుడు నేను మళ్ళీ నా పనుల్లో పడిపోయాను. ఇంకా ఉంటాయి గదా! పెళ్ళంటే చాలా పనులే ఉంటాయి. ఇక్కడేంటంటే సాల్ట్ నేను ఎండబెట్టేసి కల్లుప్పు ఉంటుంది గదా! దొడ్డుప్పు. దాన్ని నేను కొద్దిసేపు ఎండలో ఆరబెట్టి దీన్నే గ్రైండ్ జేసి సన్నుప్పు కింద కన్వర్ట్ జేసుకుంటున్నా. అంటే ప్యాకెట్‌ది తీసుకురావట్లేను సన్నుప్పు. ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 2 మంత్స్ అవుతుందనుకుంటాను. ఇలా దొడ్డుప్పుని ఎండలో పెట్టేసి ఇంకా ఆరబెట్టి గ్రైండ్ జేసి వాడుకుంటున్నా. ఇదేమంటే రాగి పిండి మంచిగా పులిసిందనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు వింటర్ వచ్చింది కదా! కొన్ని పిండిలు సరిగ్గా పులియవు. అంటే ఇంతకుముందేంటంటే ఒక్కోసారి ఈవినింగ్ 6:30 కల్లా పిండి రుబ్బుకునేదాన్ని. ఇప్పుడేంటంటే కొంచెం పనులు, అటు ఇటు తిరగడాలు, ఫంక్షన్స్ ఇలా అయ్యేసరికి ఏమవుతుందంటే కొంచెం లేట్‌గా యాక్చువల్‌గా చెప్పాలంటే నిన్న 9:00కి రుబ్బుకున్నాను ఈ పిండిని. ఒక 2 గ్లాస్ అలా రాగులు తీసుకొని ఒక హాఫ్ గ్లాస్‌కి కొంచెం ఎక్కువ రైస్, అలాగే మినపప్పు గూడా కొంచెం మెంతులు వేసి నానబెట్టేసి రుబ్బేశాను. ఇప్పుడు కొంచెం లేట్ అయింది గదా! 9 అలా దాటిపోయింది కాబట్టి మంచిగానే పులిసిపోయింది. ఇది ఇంకా ఒకరోజు ఇడ్లీ పెట్టానంటే ఇంకొక రోజు దోసలేస్తాను. ఇంకా మిగిలిపోతుంది ఆ పిండిని. చూసారు కదా నేను వేసేది 2 ప్లేట్లే అనమాట. ఎక్కువ వెయ్యను. రాగి ఇడ్లీ లాంటివి ఏంటంటే మనకు కొంచెం తింటేనే పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. అందులోనూ హెల్తీ కదా! బేసిక్‌గా మనం రవ్వ ఇడ్లీతో చేస్తూ ఉంటాము. అలాగే ఇలా రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ అలాంటివి చాలా చాలాగా చేస్తూ ఉంటానమాట. అదే పనిగా ఒకటే కాకుండా. ఇంకా ఇడ్లీ అయితే కుక్ అయిపోతుంది. ఆల్రెడీ చట్నీ గూడా ప్రిపేర్ చేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే ఇక్కడ కొంచెం పనుంది. పెళ్ళికి వెళ్ళడానికి ఇంకా టైముంది. సరే ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి ఇలా బాటిల్స్ అవి ఫిల్ చేసుకుంటున్నా. సో, కిచెన్ టిప్స్‌లో నేను ఎక్కువగా పాటించేవి కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఏదైనా ఒక ఐటెమ్ మనకు బాటిల్‌లో అయిపోయింది అనగానే వెంటనే దాన్ని నాకు కడిగేయడం అలవాటనమాట. అంటే మనకు జిడ్డు బారినట్టుగా అలా ఉంటేనే కడగడం తప్ప కాకుండా ఇలా కంప్లీట్‌గా అందులో ఉన్న గ్రోసరీ అయిపోయింది అనగానే కడిగి ఆరబెట్టి పక్కన పెట్టేస్తా.
ఇలా అన్ని ఐటెమ్స్ ఖాళీ అవుతా ఉంటాయి గదా! ఒక్కొక్కటిగా నింపుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాను. అప్పుడు వాటన్నింటిని ఏ షెల్ఫ్‌లో అయితే ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నానో, ఆ షెల్ఫ్‌ని కొంచెం క్లీన్ చేసేసి, సెట్ చేసుకొని, అప్పుడు మళ్ళీ గూడా రీఆర్గనైజ్ చేసేస్తాననమాట. అలా కొద్ది రోజులుగా అంటే ఒక 2 నెలలు అవుతుందనుకుంటున్నా, పోపుల పెట్టెని అసలు పక్కన పెట్టేశాను. ఇన్ని రోజులు ఎలాగంటే కొన్ని కొన్ని బాటిల్స్‌లో అలా ఉంచేసుకొని, వంట చేసిన ప్రతిసారి ప్రతి బాటిల్‌ని ఓపెన్ చేసి చూద్దాం ఇదెలా ఉంటుందా అని చెప్పి చెక్ చేశాను. బట్ చాలా డిఫికల్ట్ అనిపించింది. ఎందుకంటే ఇందులో మనకు ఆల్మోస్ట్ పోపుల పెట్టెలోనే సగం ఐటెమ్స్ ఉండిపోతాయి. పోపుల గింజలు గానీ, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి ఇలాంటివి అన్నీ గూడా. మెంతులనేవి మామూలుగా కొన్ని పచ్చళ్ళల్లో కొన్నిట్లోనే వాడతాను. అతిగా ఏం వాడను. కాకపోతే దోసలకు నానబెట్టేటప్పుడు అప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇందులో పెట్టుకొని మళ్ళీ మొదలుపెట్టాననమాట వాడడం ఈ మధ్య కాలంలోనే. సరే దాని విలువ తెలిసొచ్చింది. అందుకని మళ్ళీ దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టేశాను. ఇంకిక్కడేంటంటే ఇత్తడి గిన్నెలు మీకు తెలుసుగా నేను కౌంటర్ టాప్ ఆపోజిట్ కౌంటర్ టాప్‌లోనే పెట్టుకునేదాన్ని ఇన్నాళ్ళు. అయితే అది నాకు ఓన్లీ నైవేద్యాలు చేసేటప్పుడు మాత్రమే కదా ఉపయోగం అని చెప్పి వీటిని కూడా ఈసారికి షెల్ఫ్‌లలో ఆర్గనైజ్ చేసేసాను. ఈ కబోర్డ్‌లో వచ్చేసి మొత్తం గ్లాస్ ఐటమే ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా నువ్వుల నూనె వాడుతున్నాను. అంటే ఇప్పుడు మనకి వింటర్ కదా! కొంచెం స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. బేసిక్‌గా నాది డ్రై స్కిన్. అలా ఎదురుగా ఉంటే బాగా వాడొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎదురుగుండా పెట్టుకున్నాను. అలాగే పిల్లలకి ఎదురుగుండా కొన్ని స్నాక్స్, కొన్ని హోమ్‌మేడ్, కొన్ని బయటవి అలాగా. ఇంకా ఈ బాటిల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను గదా! చాలా వరకు నాకు వర్క్ అనేది అయిపోయిందనిపించింది. అదీ కాక కొంచెం మన కిచెన్ అది ఎప్పుడు నీట్‌గా ఉండాలంటే మెయింటైన్ చేసే వాటిల్లో ఇవి కూడా కొన్ని. సహజంగా రోజు వాడుతూ ఉంటాం గదా! అలాగా. అలాగే వంట అయిపోగానే ఒక చిన్న వైప్ కౌంటర్ టాప్ గానీ, స్టవ్ కానీ ఇవన్నీ గూడా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు వంటగది అనేది ఎప్పుడూ నీట్‌గా, హైజీన్‌గా ఉంటుంది. ఈ టైంలో ఫ్లైస్ అవి చాలా వస్తుంటాయి కాబట్టి తడి అది లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. అవన్నీ చూసుకొని వచ్చేసాననమాట. ఇంకా పెళ్ళికెళ్ళాలని చెప్పానుగా, రెడీ అవ్వాలి. ఇదొక పెద్ద టాస్క్ మనకి. ఏ చీర కట్టుకోవాలి? హెవీగా రెడీ అయిదామా? లేదా సింపులా? నాకొకసారి అసలు ఐడియానే రాదు. కానీ అలాగని కొన్ని చీరలు పక్కన పెడుతూ ఉంటాం కదా! అలాంటి చీరల్లో ఒకటి ఇవాళ సెలెక్ట్ చేశాను. దేని స్టోరీ వినేసేయండి. షార్ట్స్‌లో చూపిస్తా. షాప్‌కెళ్ళినప్పుడు అబ్బా! ఈ కలర్ భలే ఉంది. ట్రెండింగ్‌లో ఉన్న శారీ గదా! అని చెప్పి తీసేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఒక్కోసారి ఇది కట్టాలనిపించినప్పుడు అబ్బా! ఎందుకు తీసుకున్నానురా బాబోయ్! అనిపిస్తుంది. ఈరోజు నేను పెళ్ళికి వెళ్ళేదుంది. సరే బీరువా ఓపెన్ చేయగానే ఈ శారీ కనిపించింది. కానీ దీనికొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఇలా ఫ్లఫీగా ఉంటుందనమాట. ఈజీగా అలా సెట్ అయ్యేలా ఉండదు శారీ. ఫ్యాన్సీ కదా! ఇంకా దీన్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తున్నా. నేనైతే ఐరన్ బాక్స్ అవసరం లేకుండా, ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా ప్లేట్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని పినప్ చేసేస్తాను. సపోజ్ ఎలాగంటే ఎడ్జ్‌కొకటి పెట్టేస్తాను అండ్ మిడిల్‌లో మన పళ్ళు పార్ట్ ఎంత లెంతీగా తీసుకుంటామో దానికి తగ్గట్టుగా 3 పినప్స్ చేస్తాననమాట. ఐరన్ బాక్స్‌తో చేసేదెందుకో నాకు నచ్చదు. అంటే కొంచెం అది హీట్‌కి ఆ జరీ ఏదైనా పాడైపోతుందేమో అని ఒక చిన్న బాధనమాట. అయినా సరే కష్టమైనా సరే నీట్‌గా చక్కగా ఇలా సెట్ చేసుకుంటూ పినప్ చేసి పెట్టుకుంటాను. దీనివల్ల శారీ కట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. పళ్ళులో కూడా కొన్ని ప్లీట్స్ బయటికొస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా కరెక్ట్‌గా పినప్ చేశాం కాబట్టి కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. సింపుల్ గెట్ రెడీ విత్ మీ అండ్ పళ్ళు ప్లీట్స్‌ని ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించా. స్టిఫ్‌గా ఉండే శారీస్ కానీ, లేదంటే ఏవైనా టిష్యూ శారీస్ ఉంటాయి కదా! వాటికి గూడా ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. ఎవ్వరి హెల్ప్ లేకుండా చక్కగా శారీ అనేది పేరప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నిన్న నేను ఈ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మళ్ళీ కూడా ఇక్కడ ఎందుకు యాడ్ చేశాను అంటే, సో ఇలాంటి టిప్స్ ఇంకా షేర్ చేయండి అని నిన్నటి వీడియోకి కామెంట్ వచ్చింది. నాకేమనిపించిందంటే ఈ షార్ట్ వీడియోని అందరూ చూసారో లేదో అని చెప్పి, సరే లాంగ్ వీడియోలో కూడా యాడ్ చేద్దామని చెప్పి కావాలని మరీ యాడ్ చేశాను. సో ఎవరైనా మిస్ అయ్యుంటే అలాంటి టిప్స్ మీకు యూజ్ అవుతాయి కదా! అందుకని. ఇంకా పెళ్ళికైతే వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాము. సో నైబర్స్ ఉంటారు కదా! అంతా కలిసి ఒక కార్‌లోనే వెళ్తున్నాము. ఫ్రెండ్ వాళ్ళ కారుండే అందులోనే వెళ్తున్నామనమాట. సో వెళ్ళే దారిలో అంతా విలేజ్ లాగా చాలా బాగా అనిపించింది. ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరలో ఆర్తా కన్వెన్షన్ హాల్ చాలా బావుండింది. అసలు స్పేషియస్‌గా చాలా అనిపించిందనమాట. సరే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ జంటను ఆశీర్వదిద్దామని చెప్పేసి వెళ్ళేసరికి టైంకి జీలకర్ర, బెల్లం అప్పుడే పెడుతున్నారనమాట. సరే భలే కరెక్ట్ టైంకి వచ్చామని చెప్పి కంటిన్యూ అయిపోయాము.
అలాగే ఇంకా ఉంటారు కదా! కాలనీ వాళ్ళంతా అక్కడ కలిసి మంచిగా టైమ్ పాస్ చేసాము. లంచ్ చేసిన తర్వాత సరే మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి గదా! అసలు ఎవ్వరు లేచి ఒక్క స్టెప్ అయినా వేయట్లేదు. కానీ మాకేమంటే కాళ్ళాగట్ల. సరే ఒక స్టెప్ అయినా వేద్దాం అని చెప్పేసి బతుకమ్మతో స్టార్ట్ చేశాం. అక్కడి నుండి ఇంకా గోవర్ధనగిరిలు సాంగ్ వరకు అసలు చేస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా ఇలాంటి మూమెంట్స్ చాలా బావుంటాయి. అండ్ అందరూ ఎంత బాగా అనిపించిందో వాళ్ళు కూడా జాయిన్ అయిపోయి ఒక పెద్ద గ్రూప్‌లాగా ఫార్మ్ అయ్యి ఒక్కొక్కరిగా జాయిన్ అవుతా డాన్స్ చేస్తానే ఉన్నాము. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళిపోయాం. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేసి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. మరి ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.